వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆనియన్ సమోసాలు తయారు చేస్తాం. దానికి ముందు 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇలా 2 కప్పుల మైదా పిండి వేసుకుందాం. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మెత్తగా అవుతాయి, అందుకే మనం మైదా పిండి యూజ్ చేస్తాం. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ కలుపుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు బాగా వేడి చేసిన నూనె వేసుకోవాలి. గరం చేసుకోవాలి. నూనె 1 స్పూన్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. వేడి నూనె వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి మంచిగా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం. మరీ మెత్తగా కూడా తడుపుకోవద్దు, ఈ విధంగా తడిపి పెట్టుకుందాం. మూత పెట్టేద్దాం. ఒక 15 నిమిషాలు పక్కన పెడదాం. తర్వాత సమోసాలు తయారు చేస్తాం. ఇప్పుడు మనము సమోసాలకి స్టఫింగ్ తయారు చేసుకుందాము. నేను ఇలాంటి కప్పుతోటి 2 కప్పుల ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో 1/2 కప్పు అటుకులు వేసుకొని కలుపుకోవాలి. మనం పేపర్ అటుకులు తీసుకున్నా సరే, థిక్ అటుకులు తీసుకున్నా సరే, ఏవైనా సరే ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. ముందు మనం పిండిలో కూడా వేసినాం కదా, అందుకే చూసి వేసుకోవాలి. తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఒకటి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సమోసాలకు షీట్స్ తయారు చేస్తాం. ఇప్పుడు సమోసాలు చేయడానికి షీట్స్ ప్రిపేర్ చేసుకుందాము. పిండి మనం నానబెట్టుకుంది ఉంది కదా, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇంత ముద్దలు చేసి పెట్టుకుందాం. చపాతీలాగా చేసుకోవాలి వీటిని పెద్దగా. పిండి చల్లుకొని సన్నగా చపాతీలాగా, ఇంకా చాలా సన్నగా, మనకు ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. రౌండ్గా రావాలని ఏం లేదు. మనకు ఎంత వీలైతే అంత సన్నగా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని నాలుగు చేసి పెట్టుకున్నాను.
స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మనం తయారు చేసిన షీట్స్ ఉన్నాయి కదా, ఈ పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. బాగా చపాతీ కాలినట్టు కాల్చొద్దు, జస్ట్ 30 సెకండ్స్ కాలిస్తే చాలు. ఇటు సైడ్ వైపు ఒకసారి, ఇటు సైడ్ ఒకసారి కాల్చుకోవాలి, తీసేయాలి. ఈ విధంగా లైట్గా కాల్చి పెట్టుకోవాలి షీట్స్. ఇప్పుడు వీటిని పట్టీల్లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షీట్స్ని సైడ్స్ కట్ చేద్దాం. వీటిని 4 మూలలు ఇట్లా పొడవుగా పట్టీల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మనం చేసిన షీట్స్ అన్నీ. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చిక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి, గమ్ములాగా. స్టఫింగ్ చేసిన తర్వాత పైన అతకబెట్టడానికి ఉంటుంది. ఇది తీసి పెట్టుకోవాలి చిక్కటి పేస్ట్. ఇప్పుడు మనం సమోసాలకు కట్ చేసినాం కదా షీట్స్ పట్టీల్లాగా, ఇట్లా ఈ విధంగా మడతపెట్టి పేస్ట్ పెట్టాలి దీనికి పైన. ఇలా పెట్టుకోవాలి. దీన్ని పైనుంచి పెట్టి ఇట్లా ప్యాకెట్లో ఆనియన్ పెట్టుకోవాలి. ఆనియన్ స్టఫింగ్ పెట్టుకొని టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు గమ్ పెట్టుకుందాం. ఇక్కడ పైన కూడా పెట్టాలి మైదా పిండి గమ్. ఈ విధంగా సమోసా తయారవుతుంది. ఈ విధంగానే అన్ని సమోసాలు తయారు చేసి పెడదాం. ఇలా అన్ని సమోసాలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ పైన డీప్ ఫ్రై చేసుకుందాం సమోసాలని. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న సమోసాలను ఆయిల్లో
డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదే విధంగా అన్ని సమోసాలను డీప్ ఫ్రై చేసుకుందాం. సమోసాలు వేయించడం కంప్లీట్ అయింది. సమోసాలు స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకుందాం ఆయిల్లో. సమోసాలు మంచిగా ఉడికినాయి, మంచిగా అయింది, చాలా టేస్ట్ అయింది. సమోసాలు మనం బయట కొన్నదానికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి. చాలా సూపర్ అయినాయి, చాలా బాగా అయినాయి సమోసాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.